రాజు మరియు బంగారు పిచ్చుక. చిన్న కథ. ఒకప్పుడు పర్వతాలు మరియు అడవులతో చుట్టుముట్టబడిన ఒక సంపన్న రాజ్యంలో రాజేంద్ర అనే జ్ఞానవంతుడు మరియు న్యాయపరుడైన రాజు పరిపాలించేవాడు. అతని సంపద ఉన్నప్పటికీ అతని హృదయంలో నిజమైన సంతోషం కోసం ఒక ఆకాంక్ష ఉండేది. ఒకరోజు అతని తోటలో బంగారు పిచ్చుక కనిపించింది. దాని రెక్కలు సూర్యకాంతి వలె మెరిసేవి. అది మాట్లాడింది, నిజమైన సంతోషం సంపద లేదా శక్తిలో కాదు, మీ ప్రజల హృదయాల్లో ఉంది. మంత్రముగుల గుహను అడవిలో వెతకండి. ఆశ్చర్యపోయిన రాజేంద్ర తన విధేయుడైన గుర్రం అర్జున్తో ప్రయాణం ప్రారంభించాడు. మంత్రముగుల అడవిలో అతను 3 పరీక్షలను ఎదుర్కొన్నాడు. లోభం. అతను బంగారం నిండిన ఒక పెట్టెను విడిచిపెట్టాడు. లోభం అతనిని బరువుగా చేస్తుందని తెలుసుకున్నాడు. భయం. అతను చీకటి, భయానక అడవిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, నీడలకు భయపడలేదు. దయ. అతను ఒక వృద్ధురాలిని కట్టెలు మోయడంలో సహాయం చేశాడు, ఆమె ఆశీర్వాదం పొందాడు. మంత్రముగుల గుహలో ఒక ప్రకాశవంతమైన నీటి కొలను అతనికి అతని రాజ్యం యొక్క భవిష్యత్ దర్శనాలను చూపించింది. బంగారు పిచ్చుక మళ్లీ కనిపించింది మరియు చెప్పింది, నిజమైన సంతోషం నిస్వార్థత మరియు ప్రేమ నుండి వస్తుంది. మీ ప్రజలను దయతో నడిపించండి. రాజేంద్ర తన రాజ్యానికి తిరిగి వచ్చి దానిని మార్చివేశాడు. అతను పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఆశ్రయాలను నిర్మించాడు, ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకున్నాడు. బంగారు పిచ్చుక ఆశ మరియు జ్ఞానానికి ప్రతీకగా మారింది, మరియు దాని పాట భూమిని సంతోషంతో నింపింది. రాజేంద్ర పరిపాలనలో రాజ్యం సంపద ద్వారా కాకుండా ఐక్యత, దయ మరియు ప్రేమ ద్వారా సంపన్నమైంది. కథ యొక్క నీతి. నిజమైన గొప్పతనం దయ, జ్ఞానం మరియు నిస్వార్థ హృదయంతో నడిపించడంలో ఉంది.